హాయ్ హలో వెల్కమ్ టు సెలబ్రిటీ బర్త్డే. జయ జయ హే తెలంగాణ అంటూ కోట్లాది తెలంగాణ ప్రజల హృదయాలను ఏకం చేసినటువంటి కవి అందశ్రీ. మరి జూలై 18 అందశ్రీ బర్త్డే. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుందాం. కొంతమంది కవులు పుస్తకాల్లో ఉంటారు, కొంతమంది కవులు సభలలో వినిపిస్తారు. కానీ చాలా అరుదుగా కొంతమంది మాత్రమే ప్రజల ఊపిరిలో ఉంటారు, ప్రజల కన్నీళ్లలో ఉంటారు, ప్రజల పోరాట నినాదాల్లో ఉంటారు. మరి అలాంటి అరుదైన కవి మనం అందశ్రీ అని చెప్పుకోవచ్చు. ఒక పేద కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో జన్మించిన అందశ్రీ గారి బాల్యము పూలపాన్పేం కాదు, అది ముళ్ళబాట. పేదరికం, ఆకలి, కష్టాలు చిన్నప్పటి నుంచే జీవితాన్ని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి కవి అందశ్రీ. ఆయన అసలు పేరు కూడా అందే ఎల్లయ్య. కవిత్వం రాయడం తర్వాత తన పెన్ నేమ్‌గా అందశ్రీ అని పెట్టుకున్నాడు. మరి ఆయనకు పాఠశాల విద్య పెద్దగా లేకపోయినా జీవితమే ఆయనకు విశ్వవిద్యాలయం అయింది. మరి ఆ ఒక విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ కూడా ఇచ్చింది. ప్రజల కష్టాలే ఆయనకు పాఠ్య పుస్తకాలయ్యాయని చెప్పొచ్చు. కన్నీళ్లు చూసి పెరిగినటువంటి మనసు ఆ తర్వాతే కలాన్ని పట్టుకుంది. ప్రజల మనసయింది. ప్రజల కష్టాలు తెలుసుకుంది. ఆయన కేవలం పాటలు రాసిన వ్యక్తి కాదు, ఒక యుగానికి స్వరం ఇచ్చిన కవి అని చెప్పుకోవచ్చు. ఆయన పాటల్లో పేదవాడి బాధ ఉంటుంది, రైతు కన్నీరు ఉంటుంది, కూలి చెమట వాసన ఉంటుంది. తెలంగాణ నేల గొంతు వినిపిస్తుంది. అందుకే ఆయనను ప్రజలు ప్రేమగా ప్రజాకవి అని పిలిచారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఒక పాట లక్షల మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందంటే ఆశ్చర్యం లేదు. ఒక పాట ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిందంటే అతిశయోక్తి కాదు. మరి ఆ పాటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. పాట కేవలం ఒక గీతం అని చెప్పుకోవద్దు. తెలంగాణ ఆత్మగీతం, ఒక జాతి ఆవేదన, ఒక ప్రాంతపు చరిత్ర, ఒక ప్రజల ఆకాంక్ష అవన్నీ కూడా ఈ పాటలో కనిపిస్తాయి మనకి. తెలంగాణ గుండె కొట్టుకుంటుంది. అందుకే ఈ గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా అవతరించింది. అందశ్రీ సినిమాల్లో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ వెళ్ళాడు. ఆయన పాటలు కేవలం వినడానికి కాదు, ఆలోచింపజేయడానికి. అందశ్రీ గారి కళ నుంచి వచ్చిన ప్రతి పదం మట్టి వాసన నిండి ఉంటుంది. తెలంగాణ భాషకు, తెలంగాణ యాసకు, తెలంగాణ సంస్కృతికి ఆయన చేసినటువంటి సేవ అపారమైనది. అందుకే తెలంగాణ గవర్నమెంటు ఆయనను నగదు రూపంలో సత్కరించుకుంది. అనేక సాహిత్య సంస్థల నుంచి పురస్కారాలు, గౌరవాలు, ప్రజల ప్రేమ ఇవన్నీ కూడా ఆయనకి కలిగాయి. ఒక కవి పేరు అందరికి తెలియకపోవచ్చు, కానీ ఆయన రాసిన పాటను రాష్ట్రం మొత్తం పాడడం అదే ఆయనకి ఇచ్చిన గౌరవం. అదే నిజమైన గౌరవం అని చెప్పుకోవచ్చు. ఎంత పేరు వచ్చినా, ఎంత గౌరవం వచ్చినా ఎప్పుడు నేలతో మమైకమై ఉండడం, సాధారణ ప్రజల బాధలను తన బాధలుగా భావించడం అదే అందశ్రీ గారి యొక్క గొప్పతనం. ఆయన కవిత్వంలో ఆర్భాటం ఉండదు, ఆవేదన ఉంటుంది. ఆయన పదాల్లో అలంకారాలు ఉండవు, జీవితం ఉంటుంది. చాలామంది కవులు కాలానికి అనుగుణంగా రాస్తారు, కానీ కొందరిని కాలమే తయారు చేస్తుంది. అలాంటి కవే అందశ్రీ. ఆయనను పుస్తకాలు తయారు చేయలేదు, ప్రజల కష్టాలు తయారు చేశాయి. ఆయనను విశ్వవిద్యాలయాలు తయారు చేయలేదు, సమాజం తయారు చేసింది. అందుకే ఆయన కవిత్వంలో చాలా డెప్త్ ఉంటుంది, చాలా లోతు ఉంటుంది, ఆలోచించే విధంగా ఉంటుంది, ఆలోచనాత్మకంగా ఉంటుంది. కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ కూడా కలగలిసి ఒక జీవితాన్ని చూపిస్తుంటాయి. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని మాటలు బతికుంటే అతను నిజమైన కవి. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ ఉద్యమ గీతం తరతరాలకు వినిపిస్తే అది నిజమైన సాహిత్యం. తెలంగాణ ఉన్నంత కాలం జయ జయ హే తెలంగాణ వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాట వినిపించినంత కాలం ప్రజాకవి అందశ్రీ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతూనే ఉంటుంది. ప్రజల బాధలను పదాలుగా మార్చి తెలంగాణ ఆత్మను గీతంగా మలిచినటువంటి కవి అందశ్రీ. అలాంటి అందశ్రీ గారు జూలై 18 నాడు జన్మించాడు.